నాట్ ఫర్ సేల్ అని స్పష్టం చేసేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ కమిటీలో అయితే ప్లాంట్ ను అమ్మాలని నిర్ణయించారో అదే కమిటీ ఇప్పుడు 11,000 కోట్లకు పైగా ప్యాకేజ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులు వచ్చినట్టేనా? ఎందుకో ఉక్కు ఫ్యాక్టరీ ముందున్న సవాళ్లేంటి? అటు అప్పుల భారం, ఇటు ప్రైవేటీకరణ ముప్పు మెడపై జంటకత్తుల్లా వేలాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నష్టాల ఊబిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకునేందుకు 11,440 కోట్ల రూపాయలతో భారీ ప్యాకేజ్ ను ప్రకటించింది మోదీ సర్కార్. అదే సమయంలో ఇకపై విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాటే లేదని తేల్చి చెప్పారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను దేశంలోనే నెంబర్ 1 చేస్తామన్న కుమారస్వామి 2 ఏళ్లలో ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టిస్తామని స్పష్టం చేశారు. I think Lord Venkateshwara is there. He has given us full blessing on us. We're going to లాండ్రీ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదించాలి అనుకుంటున్నారా? అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. successfully show that Visakhapatnam plant will be the number 1 plant in India in the steel production. That is my challenge I have taken. No, that's why actually we have worked out all these things. Privatization issue will not arise in I&I issue. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుందన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ త్వరలోనే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమవుతాయని, ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముడి సరుకు సరఫరా కోసం NMDCతో చర్చిస్తున్నామన్నారు. Honorable Prime Minister has approved a package of 11,440 crore rupees for revival of RINL, Rashtriya Ispat Nigam Limited. Very soon RINL will start functioning with 2 blast furnaces, and by August it is planned to start all the 3 blast furnaces. ప్యాకేజీ ప్రకటన, ప్రైవేటీకరణ నిలిపివేతతో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కారం అయిపోయినట్లేనా అంటే కాదనే అంటున్నాయి స్టీల్ ప్లాంట్ వర్గాలు. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం గత కొన్నేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటోంది. ప్రస్తుతం విశాఖ ఉక్కుపై 35,000 కోట్ల రూపాయల రుణభారం ఉంది. దీంతో సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనంతో పాటు సొంత గనుల్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. ఈ 9,800 కోట్లతో ఈ ప్లాంట్ నడుస్తుందా? నడపగలమా? ఖచ్చితంగా నేనైతే నడపలేమని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే 6 నెలలకు నడపడం కోసం ఆలోచన చేయట్లేదు, సంవత్సరం నడపడం కోసం ఆలోచన చేయట్లేదు, 2 సంవత్సరాలు నడపడం కోసం ఆలోచన చేయట్లేదు. ఈ ప్లాంట్ మళ్ళీ వెనక తిరిగి చూడకుండా కొన్ని దశాబ్దాల పాటు ముందుకు పోవాలా. 5 దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు మరో 5 దశాబ్దాల పాటు ముందుకు పోవాలంటే శాశ్వత పరిష్కారంగా దీన్ని సేల్లో కలపాలి. అట్లాగే సొంత గనులు కేటాయించాలి. సొంత గనులు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారం కాదంటున్న కేంద్ర ప్రభుత్వం సొంత గనులు లేకుండానే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో కొనసాగిందని, ప్రస్తుతం లాభాల్లో ఉన్న అనేక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు కూడా క్యాప్టివ్ మైన్స్ లేవని చెప్తోంది. విశాఖ ఉక్కు నష్టాల బాటలోకి రావడానికి కేవలం క్యాప్టివ్ మైన్స్ ఒకటే కారణం కాదనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో కొన్ని సంవత్సరాలు లాభాల బాటలో ఉన్నటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏ విధంగా లాభాలు వచ్చాయి, ఇప్పుడు ఏ విధంగా నష్టాలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకోవాలా. క్యాప్టివ్ మైన్స్ ఆధారంగా మాత్రమే లాభాలు ఉంటాయనేటువంటి విషయంలో వాస్తవం లేదు. ఈ దేశంలో చాలా ప్రైవేట్ స్టీల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా లిమిటెడ్ క్యాప్టివ్ మైన్స్ మాత్రమే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఉద్యమాలతో అనుకున్నది సాధించామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అదే ఉద్యమ స్ఫూర్తితో ఇకపై కూడా పనిచేయాలని చెప్పారు. కార్మికుల కృషితో పాటు సమర్థవంతమైన నాయకత్వం కూడా ఉంటేనే ఉక్కు ఫ్యాక్టరీ తిరిగి నిలదొక్కుంటుందని స్పష్టం చేశారు. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని పరోక్షంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని హెచ్చరించారు. ఇప్పుడు మనం అనుకుని సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు. మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి, ఉద్యోగస్తులు పనిచేసే లాభం ఏంటి? మిస్మేనేజ్మెంట్ ఉంటే. కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది సమర్థవంతమైన మేనేజ్మెంట్ తీసుకురావాలి, నిర్వహణ సమర్థవంతంగా చేయాలి. ఏపీలో అధికారం చేపట్టిన రోజు నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో చర్చలు జరిపారు. చివరగా ప్రయత్నాలు ఫలించాయి. కూటమి సర్కార్ చొరవ, కార్మికుల పోరాటం వెరసి విశాఖ ఉక్కుకు మంచి రోజులొచ్చాయి. మరి చొరవతో స్టీల్ ప్లాంట్ లాభాల బాటపడుతుందా లేక పాత కథే పునరావృతమవుతుందా అనేది చూడాలి.